హాయ్ అమ్మా. హాయ్ నాన్న. మీ పేరమ్మా? నా పేరు కళ్యాణి. అమ్మ, రీసెంట్గా ఒక స్టూడెంట్ని ఒక టీచరు లైంగిక దాడి చేసిందని చెప్పి న్యూస్ విన్నారమ్మా? విన్నానా? దాని గురించి మీరేం చెప్తారమ్మా? దాని గురించి నేనేం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. ఒక కన్న తల్లి కన్నీడి గాథ ఎంత చెప్పినా తక్కువే. ఒక అమ్మ కొడుకు కోసం ఎంత దారుణంగా ఎడుతుందంటే తల్లి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు రావాల్సిందే. అయితే అది తల్లి స్థానంలో ఉంది. ఒక గురువు చదువుకుంది, అమ్మాయిని ఒక ముసుగు వేసుకొని ఎంత దుర్మార్గంగా ఆలోచించి ఆ స్టూడెంట్ని అది ఎంత అరాచకం చేసిందంటే ఆ బాబు అంత నిర్ణయానికి వచ్చిండు. మన సాయి ధర్మతేజ అంత అరాచకం చేయబట్టేగా ఆ బాబు అంత నిర్ణయం తీసుకుంది. దయచేసి నేను ఏం కోరుకుంటున్నానంటే, ఇప్పుడున్న యూత్ ఇట్టాడి మంచి సాయి ధర్మతేజ లాంటి పిల్లగాళ్ళు దేశానికి ఎంతో అవసరం. ఇంత నీతిమంతులు దయచేసి ఇట్టాటోళ్ళే. అది మెసేజ్లు చేసిందంట. మెసేజ్లు చేసినాక కూడా అది ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉన్నాక కూడా చూపించకుండా ఆయన చచ్చిపోయిందంటే అమ్మాయిల కంటే ధైర్యం లేక చచ్చిపోతాండ్రు. మీరు ఎందుకు ధైర్యం లేకుండా ఇట్టాటి మంచి మంచి కొడుకులు ధైర్యం లేకుండా ఎందుకు చచ్చిపోయినావు కొడుక? నువ్వు ఒక్క నిమిషం ఆలోచించాల్సింది. మేము చూడు, ఇప్పుడు కొడుక అని ఎడుతుంది. ఇప్పుడు నువ్వు ఏని చెప్తావరా? దయచేసి ఇట్టాటి కొడుకులకు నేను చెబుతున్నా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తల్లి గురించి తండ్రి గురించి ఆలోచించాలి. మన సాయి తేజ ఇంకా తిరిగి వస్తాడా? తిరిగి రాడు. దయచేసి దీని గురించి కాదు ధర్నాలు చేయాల్సింది. స్టూడెంట్ కానీ అమ్మాయిలు కానీ అమ్మలు కానీ ఎవరైనా సరే ఇట్టాటి దుర్మార్గురాలు టీచర్ స్థానంలో ఉండి, గురువు స్థానంలో ఉండి అమ్మాయిని పేరు ముసుగు వేసుకొని వరుస వాయి లేకుండా అది చెప్పినట్టు వెళ్ళలేదని దాని దుర్మార్గానికి మన సాయి తేజ్ని బలి చేసింది. ఎట్టాడి ఈ సాయి తేజ్ లాంటి వాళ్ళు ఇంకా తెలియకుండా ఎంతమంది బలైపోయారు. మంచి మంచి స్టూడెంట్ని మన దేశానికి అందియాల్సిన గురువు స్థానంలో ఉన్న ఈ టీచరే ఇంత అరాచకం సృష్టించింది. కాబట్టి ఎట్టాడి దుర్మార్గురాలకి కఠినమైన శిక్ష వేయాలని, రాష్ట్రం అంతా ధర్నా చేయాలని, ఇట్లాంటి దుర్మార్గురాల కోసం మన సాయి తేజకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. చాలా మంది ఆ అబ్బాయిది తప్పు అంటున్నారమ్మా. అంత చాతగానికి ఎందుకు చావడం, ఈ మాత్రం దానికే చావాలా అని చెప్పి చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాలో. తప్పు కాదు. సాయి తేజ మంచి స్టూడెంట్, మంచి చదువుకుంటాడు. కాకపోతే సావటం తప్పు. ధైర్యంగా ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు చచ్చిపోతే వాళ్ళ అమ్మాయి ఎడుతుంది కానీ దానికి ఏమైంది? అది బాగానే ఉంది కానీ దానికి పిల్లలు లేరు. అది గొడ్డురాలైతే కాదుగా. గురువు స్థానంలో ఉండి ఒక తల్లి కడుపులో సిచ్చు పెట్టింది. అది చెప్పిన మాట వెళ్ళలేదని, దుర్మార్గమైన పని వెళ్ళలేదని, అది మంచి చదువుకునే స్టూడెంట్, మంచి ర్యాంకు తెచ్చుకునే స్టూడెంట్ జీవితాన్ని సర్వనాశనం చేసింది. సాయి తేజని పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు. అది తల్లి కొడుక అని ఏడుతుంది. ఇంకా కొడుకు తిరిగి రాడు. అందుకని దయచేసి కొడుకులకి స్టూడెంట్లకి నేను ఒకటే మాట చెబుతున్నా, అమ్మాయి కంటే భయమై చచ్చిపోతుంది. మీకేమైందిరా? మీరు ఎందుకు చస్తున్నారా? దయచేసి ఇట్లాంటి మంచి స్టూడెంట్, మంచి కొడుకులు చచ్చిపోతే దేశానికి ఇంకెవర్రా మంచి నేర్పించేది? అట్లాంటి దుర్మార్గురాలు అయిన టీచర్ల బతుకు బయట పెట్టాలా. ఇట్లాంటి వాటికి కఠినమైన శిక్షలు నడవాలని నేను కోరుకుంటున్నాను. అంతే, నాతో పాటు అందరూ కోరుకోండి. అసలు ఆ టీచర్ చేయడానికి కారణం ఏందమ్మా? ఆ విధంగా అసలు అతన్నే ఎందుకు ఎంచుకుంది అంతమంది ఉండగా? దాని దుర్మార్గం బయటపడది. దాని మొగుడికి ఏదో రోగం పుట్టిందని కొడుకేజీలో ఉన్నాడు అమ్మటి పడ్డదంటే దాని దుర్మార్గం కాదు. అది దాని అరాచకం కాదు. ఇంకా అది తల్లి అనే మచ్చగా కలంకం తెచ్చిన దుష్టురాలు, దుర్మార్గురాలు, బట్టుమండ. దాని గురించి తెప్పటం కూడా వేస్ట్. దాని ముందు సాగు కూడా చిన్నదే. అంతే, అది చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఇంకొక స్టూడెంట్ బతుకు నాశనం అయిపోకూడదు మన సాయి తేజ్లాగా. అదే టీచర్ ఇలా చేయకూడదు. గవర్నమెంట్ ఖచ్చితంగా కోరుకుంటాను. నాతో పాటు అందరు స్టూడెంట్ అంతా కోరుకోవాలి. మన సాయి తేజ పక్కన ఉన్న స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో మన సాయి తేజకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అమ్మగా నేను కాదమ్మా, వాళ్ళ అమ్మకి న్యాయం జరగాల. మన సాయి తేజ ఎందుకు చచ్చిపోయిందో న్యాయం జరగాల్సింది. సాయి తేజకి న్యాయం జరగాలి. కాదమ్మా, అదే స్టూడెంట్ అదే టీచర్ పై సేమ్ అలాగే చేసి ఇప్పటికల్ గోల చేసేటోళ్ళు మొత్తం గోలేంది, ధర్నాలు చేసేవాళ్ళే. అదే కనుక స్టూడెంట్ అబ్బాయే కనుక అదే పని చేస్తే ధర్నాలు చేసేవాళ్ళే. టీచర్లు కూర్చునేవాళ్ళే, సార్లు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఈ టీచర్ కోసం సార్లు స్టూడెంట్ పక్కన ఉండరా? టీచర్లు మంచి టీచర్లు ఉండాలి, స్టూడెంట్ పక్కన ఉండరా? ఇప్పుడు గవర్నమెంట్ ఉండాలా.
ఇప్పుడు ఇవ్వుతుండాల ధర్నా చేయాల. ఇంత మంచి స్టూడెంట్ని పొట్టను పెట్టుకుని ఒక దుర్మార్గురాలు అమ్మని ముసుకేసుకొని వరుస వాయి లేకుండా చాలా మంది చేస్తారు రెట్ట. అమ్మ అని ఒకళ్ళు, అక్క అని ఒకళ్ళు, చెల్లెలని ఒకళ్ళు, అన్నని ఒకళ్ళు సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తారు దుర్మార్గమైన ముసుగులు వేసుకొని. దయచేసి మంచి మంచి వాళ్ళు బలైపోతారు. మన సాయి తేజ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గమైన వరసలు వేసుకొని దుర్మార్గమైన పనులు చేసుకుంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. వరుస వాయిలని పని చేసేవాడికి జీవితంలో పుట్టగతులు ఉండవు, ఆడదానికైనా ఉండవు, మగోడికైనా ఉండవు. దయచేసి నేను చెబుతున్నా, మన సాయి తేజ్కి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు అందరు కోరుకోండి. ఇదే నేను గవర్నమెంట్కి చెప్పదలుచుకునేది. గవర్నమెంట్ ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలా. మన సత్యనారాయణ సార్కి నేను చెబుతున్నా, సత్యనారాయణ సార్ దయచేసి ఇది నీ దాకా రావాలా. సీరియస్గా ఈ స్టూడెంట్ దేశానికి ఎంతో అవసరం. మన సాయి తేజ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి మంచి స్టూడెంట్ పోతే ఇంకెవరు సార్ వచ్చేది? ఇట్లాంటి దుర్మార్గురాలైన టీచర్లని, కామ కోరికలు ఉన్న టీచర్లని వద్దు, గురువులకు పనికిరారు వీళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలా. మీరు న్యాయమైన తీర్పు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కరెక్ట్ షీట్ చేయాలని కోరుకుంటాను. దీనికోసం స్టూడెంట్ ఎవరైనా యూత్ అబ్బాయిలకు నేను చెబుతున్నా, ముఖ్యంగా అబ్బాయిలకు చెబుతున్నా, ఇప్పుడు అబ్బాయిల కోసం పోరాడండిరా మీరు. మన సాయి తేజ్ కోసం దానికి కరెక్ట్ శిక్ష పడ్డదాకా పోరాడాలని నేను కోరుకుంటున్నాను. కాదమ్మా, అసలు పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఈ మధ్య చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇలా మొగుళ్ళు చంపడం, పిల్లల్ని వదిలేయడం ఎక్కడ పడితే అక్కడ. ఎందుకని ఇలా ఎందుకు చేస్తున్నారు పెళ్ళైన వాళ్ళు మాత్రమే? ఒళ్ళు కొవ్వెక్కి భయం భక్తి లేక, ఒంటి మీద భయం లేక, కామం అనే కోరిక ఒకటి పెట్టుకొని కళ్ళకు పచ్చ కామెరలు దిగి ఒళ్ళు కొవ్వెక్కి ధర్మానికి విరుద్ధమైన పనులు చేస్తారు, సృష్టికి విరుద్ధమైన పనులు. అమ్మ స్థానంలో ఉండి కన్న కొడుకుల్ని బలి చేయటం, కన్న కడుపు పుట్టిన కొడుకునే ఉంచుకున్న వాడి కోసం వదిలిపెట్టిపోవటం, ఇది సృష్టికి విరుద్ధమైన పని. ఇదే కలికాలం వచ్చింది, నాశనం పని పూర్తవుతుంది. మీరు ఒక్క మాటలో ఏం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు అంతా ఘటన చూసిన తర్వాత? ఒక్క మాటలో నేను చెప్పాలంటే మన సాయి తేజ్కి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి దుర్మార్గురాలు టీచర్లు స్టూడెంట్కి పనికిరారు. అమ్మ స్థానంలో ఉండి అమ్మ అని ముసుగేసుకొని దాని ఏజ్ కూడా చూసుకోకుండా ఇంత అరాచకం సృష్టించి ఒక తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. ఒక బంగారం అసలు స్టూడెంట్ వాడి జీవితం మీద దెబ్బేసి వాడు బంగారం అసలు భవిష్యత్తు లేకుండా చేసింది. వాడి జీవితమే లేకుండా శాశ్వతంగా భూమి మీద లేకుండా చేసింది. ఎందుకంటే అది తల్లి అనే స్థానంలో ఉంది, అమ్మ అని ముసుగేసుకుంది. మన సాయి తేజ మంచి వ్యక్తి కాబట్టి, స్టూడెంట్ అమ్మ అనే స్థానంలో ఉంది కాబట్టి అమ్మ దృష్టితోటే చూసిండు. అది దుర్మార్గమైన తల్లి, దాన్ని ఎంతన్నా తక్కువే. దయచేసి దానికి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు స్టూడెంట్ కూడా ధర్నా చేయాలని నేను కోరుకుంటాను. కాదమ్మా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తర్వాత గురువునే అంటారు, గురుదేవో భవ అని. అలాంటి గురువే ఇలా స్టూడెంట్ల పట్ల ఇలా ఉంటుంది కదా, అసలు గురువులకి ఏం చెప్పగలుగుతారు మీరు? ఇలా దయచేసి గురువులకు నేను చెబుతున్నా, గురువుకున్న యాళ్ళని మీరు తీసేయొద్దండి. మగవాళ్ళు సార్లకైనా టీచర్లకైనా చెబుతున్నా, గురువు అంటే అమ్మ నాన్న తర్వాత మీకే ఎక్కువ స్థానం ఉంది. గురువులకున్న విలువను తీసేయొద్దు. దీని గురించి గురువులు కూడా పోరాలని నేను కోరుకుంటున్నాను. మంచి మంచి టీచర్లు, మంచి మంచి గురువులు ఉన్నారు, సార్లు ఉన్నారు. ఎట్టాటి దుర్మార్గమైన టీచర్లు ఉన్నప్పుడు, ఎట్టాటి నీచమైన టీచర్లు ఉన్నప్పుడు ఇలా ఇట్టాటి అసలు ఉండకూడదు భూమి మీద అని మీరు కూడా పోరాడాలి. మీ హక్కుల కోసం గురువు అనే స్థానం అంటే చాలా విలువైంది. మీ గురువు స్థానం మీరు కాపాడుకోవాలంటే ఇట్లాంటి దుర్మార్గమైన టీచర్లు ఉన్నప్పుడు స్టూడెంట్ భవిష్యత్తు నాశనం చేసే వాళ్ళ కోసం మీరు కూడా పోరాడాలని నేను కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక.